చపాతీలోకి బీన్స్ కర్రీ టేస్టీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 1/2 కిలో బీన్స్, టమాటాలు 2, పచ్చిమిర్చి 1, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా మిక్సీ జార్ తీసుకుని టమాటో, పచ్చిమిర్చి వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, 1 యాలకు, 2 లవంగాలు వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ వేసుకుని దగ్గర అయ్యే వరకు 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని టేస్టీ బీన్స్ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ కర్రీలోకి రోజంతా బయట ఉంచిన గట్టిపడకుండా మెత్తగా ఉండే చపాతీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ చపాతీ మెత్తగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చపాతీకి కావాల్సిన పిండిని తీసుకుని ఇలా రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకుని ఒత్తుకోవాలి. ఎంతో మెత్తని చపాతీ, టేస్టీ బీన్స్ కర్రీ రెడీ.